ఏమండి మిమ్మల్ని డిన్నర్ చేద్దురండి. ఈ ఇంగ్లీష్ తగలయ్యా, ఇది మధ్యాహ్నమే. ఇప్పుడు తినేదాన్ని లంచ్ అంటారు, రాత్రి తినేదాన్ని డిన్నర్ అంటారే తింగర్ దానే. నువ్వే పెద్ద తింగరోడివి. నేను రాత్రి మిగిలిన అన్నమే ఇప్పుడు పెడుతుంది. అప్పుడే పుట్టిన పిగ్గు బేబీ లెక్క ముద్దుగున్నావు అమ్మా. ₹1 ఉంటే ధర్మం చెయ్యి అమ్మా. అడుకోవడానికి కొంచెమైనా సిగ్గు అనిపించలేదా? నువ్విచ్చే రూపాయికి ఆఫీస్ పెట్టుకోని అడుక్కుంటారా? పో. భయం లేని కోడి బయట్ల గుడ్డు పెట్టినట్టు, బుద్ధి లేని కోడి బురదలా దునికినట్టు ఎక్కడెక్కడో తిరిగి వచ్చి ఇక్కడ వస్తాను. ఎవరివరా నువ్వు? నీ కండల కాకులు కూడా నాయన లెక్క పెట్టుకుంటాను, నీకేందే? మేడం ఏంటి అద్దం కొనుక్కోండి మేడం. అద్దమా? ఈ అద్దానికి మన గ్యారంటీ ఉందా? ఉంది మేడం. ఒక 100 అంతస్తుల బిల్డింగ్ మీదకి వెళ్ళి కింద పడేసినా కూడా 99 అంతస్తుల వరకు ఇది పగిలిపోదు మేడం. అవునా? అయితే ఈ అద్దం నాకు ఇచ్చేసి. ఓకే మేడం. మేడం మేడం ఏంటయ్యా? విజయవాడ ట్రైన్ ఉంది ఇప్పుడు? లేదు. రాజమండ్రి లేదు. హైదరాబాద్ లేదు. వైజాగ్ లేదు. అసలు నువ్వు ఎందుకు ఎక్కడికి వెళ్ళాలి? ఈ పట్టాల దాటి అవతలకి వెళ్ళాలి. ఏవండి ఆ సంతుని చూడండి, వాళ్ళ ఆవిడ్ని రోజు సినిమాలకి షికార్లకి తీసుకెళ్తున్నాడు. మీరు మాత్రం సండే కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఒకసారి నా బండిని చూడు. బండి ఎలా ఉంది? ఆ బండి నిండా దుమ్ము ధూళి బురద చెత్తగా ఉంది. నేను బండి కొనేటప్పుడు రోజు తుడిచేవాడినా లేదా? 3 నెలల తర్వాత? వారానికి ఒక్కసారే తుడిచేవాళ్ళు. సంవత్సరం తర్వాత? 15 రోజులకో 20 రోజులకో తుడిచేవాళ్ళు. 2 సంవత్సరాల తర్వాత? నెలకో 2 నెలలకో తుడిచేవాళ్ళు. ఆ తర్వాత? తొడ్డమే మానేశారు. కొత్తలో ఎవరికైనా మోజు ఉంటదే, పాత అయ్యే కొద్ది ఇదిగో ఇలా బూజు పట్టుద్ది. లంచ్ లోకి ఏం వండమంటావు? నా తలకే ఉండు. పులుసు ఎట్టమంటావు, ముక్కలు ఎట్టమంటావా? ఎగిరి పెట్టుకోయే. అంత ఎగిరెగిరి నేనేం పెడతాను మావా. అమ్మా ₹1 దానం చేయమ్మా. ఒట్టు మూగనమ్మా, అసలు మాటలే రావమ్మా. పక్కింటికి వెళ్ళి అడుగు బాబు, నాకు అసలే చెవుడు ఏం వినపడదు. భాగ్య పనికి పోవాలి, సర్ది కట్టినావానే? ఏ ఆగు, అగులు పుగులు అయితే పానం అంతా ఒత్తిడిగా ఉన్నది. ఓ పిచ్చిదానా, ఒత్తిడిగుంటే గుడికి పోవే. దేవుణ్ణి మొక్కుకుంటే ప్రశాంతంగా ఉంటదా? ఏ అట్లా కాదు పిచ్చిదానా. మరి ఎట్లా? గుడి మెట్ల కాడ చెప్పులన్నీ ఇడతారు కదా, ఆ చెప్పులన్నీ అటు ఇటు అన్ని మిక్స్ చేయి. ఆ పక్కకున్న గోడ మీద కూర్చో. అందరు వచ్చి వాళ్ళ చెప్పులు ఎవ్వలే వాళ్ళే ఎత్తుకోవడం చూస్తా అంటే ఆటోమేటిక్ గా నీకున్న ఒత్తిడి మొత్తం పోతదే. ఫోన్ పే ఉందా? ఫోన్ పే. గ్యాస్ పోయింది మా ఇంట్లో. మీ ఇంట్లో కట్టెల పొయ్యి ఉందా? గ్యాస్ పోయిందా? నడుపులాయన ఫోన్ పే ఉందా? నడుపు. అనా బీర్ తెచ్చుకొని తాగుతున్నట్లున్నావు, మస్తు ఎంజాయ్ చేస్తున్నావు. ఊకో, తేనెలా నీళ్ళు కలుపుకొని తాగుతున్నా, తేనె నీళ్ళు తాగుతున్నా. అవునవును, తేనె చాలా మంచిది. ఏ ఊకో, పిత్తుకాలు కూడానా? ఏదో అన్నం మాడిందని చెప్పిన ఆయనతో మాత్రానికి ముఖం మార్చుకోవన్నా. అన్ని పట్టించుకుంటే కొంపల్లో ఎవ్వరు సంసారాలు చెయ్యరు, కొన్ని సదురుకపోవాలే. అందు గురించే బట్టలు చదువుకొని పోతానా మా అవ్వగారింటికి. నీ అక్క ఇదే మంచి ఛాన్సు. ఏ అటో అయ్యా పోతానా బిడ్డ. మాటిమాటికి లొల్లి పెట్టుకోకురు అవ్వా. సరే గాని పో. ఓ అవ్వా, నేనత్తనే నీతోటి వృద్ధాశ్రమానికి. అక్కడికి నువ్వెందుకు తీయరాదు బిడ్డ? నీతోటి వచ్చి వృద్ధాశ్రమాన్ని చూస్తేనే ఒకసారి. నువ్వు పెరిగి పెద్దగా అయి నువ్వు పెళ్లి చేసుకున్నాక ఎట్లయినా కానీ మీ అమ్మ నన్ను అక్కడ వడగొడుతావు కదా, అప్పుడు చూస్తూ తీ బిడ్డ. ఎద్దు నేనుండగా నువ్వు వేడుకోతావా? దా ఇంట్లోకి పోందా. రాత్తమ్మ రా, నిన్ను నీ బిడ్డలా చూసుకుంటా, నువ్వు ఏడుకోవలేదురా. ఓ పిల్ల, ఎట్లున్నది అంగి? ఇప్పుడే తీసుకొని వస్తున్నా, ₹1000 పడ్డది. ఇంకొక 500 పెడితే కొత్తది వస్తున్నాయి కదా.
చికెన్ ఉడికిందా? ఉడికింది తిందుదా. అగ గమ్మిడకాయ, అగో గుండెకాయ, తోడై తోడ తోడై కొద్దిగా కార్య ముక్క కూడా తోడ గుండకాయ అన్ని నీకే వేసినాక గిల్లే ఉంటాయి మరి ఇంకా నువ్వేసుకో.